అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి జస్ట్ డయల్ కంపెనీలో స్టార్టప్ లెవెల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసిండు. అమితాబ్ బచ్చన్ బిట్ కాయిన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలా స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. పాలిటిక్స్లో, రియల్ ఎస్టేట్లో, బిజినెస్లో ప్రతి ఒక్క విషయంలో తనకు నాలెడ్జ్ ఉంది. నిజంగా తనకి అయోధ్య మీద ప్రేమ ఉండి ఉంటే, నిజంగా అయోధ్యలో ఇన్వెస్ట్మెంటే చేయాలి అంటే ఒక 3 సంవత్సరాల ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే తనకు తక్కువ డబ్బులు వచ్చేవి కదా. మరి ఆ తక్కువ డబ్బులు తను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు? అయోధ్య మనందరికీ తెలిసిందే. ఇది 22 జనవరి 2024లో అయోధ్యలో రామ మందిరం స్టార్ట్ అయింది. ఆ సందర్భంలో ఇది ఒక ఎమోషనల్, సెన్సేషనల్ అండ్ మోస్ట్ వైరల్ థింగ్ అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయోధ్య రియల్ ఎస్టేట్. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద వ్యక్తి, ఒక సెలబ్రిటీ అయోధ్యలో దాదాపు 14 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని లోదా కంపెనీకి సంబంధించిన వెంచర్లో కొనడం జరిగిందనమాట. ఎంటైర్ మీడియాలో అయోధ్య ఒక నెక్స్ట్ 10 yearsలో ఇలా ఉంటుంది, నెక్స్ట్ 20 yearsకి ఇలా ఉంటుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి కొన్ని న్యూసెస్ కానీ ఆర్టికల్స్ కానీ షేర్ చేస్తూ ఉన్నాయి. టెంపుల్ డెవలప్మెంట్ అనేది జనరల్గా ఆ ఏరియాని సపోర్ట్ చేస్తూ ఉంది. డెఫినెట్లీ ఒక టెంపుల్ లేకపోతే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది ఆ ఏరియాకి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఈరోజు మార్కెట్లో వస్తున్న ఈ హైప్ న్యూస్, ఈ ఆర్టికల్స్ ఎంతవరకు వాస్తవం, నెక్స్ట్ 10-20 yearsలో అయోధ్య ఎలా ఉండబోతుంది అన్న ఫ్యాక్టర్ని పక్కన పెడితే అయోధ్యలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, ఈ మార్కెట్లో వస్తున్న న్యూస్ ప్రకారం రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుందా అన్న పాయింట్ని గ్రౌండ్ రియాలిటీతో పాటు నేను మీకు అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇది ఒక అనాలిసిస్ కేస్ స్టడీ కింద మీరు అర్థం చేసుకోవడానికి. తర్వాత ఎవరైతే అయోధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోని నేను షేర్ చేస్తూ ఉన్నాను. డిఫరెంట్ పీపుల్కి పొలిటికల్ ఒపీనియన్స్, రిలీజియస్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మనకి ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి సహాయం చేయవు కాబట్టి దీన్ని అనాలిసిస్ పార్ట్ కిందనే అర్థం చేసుకోండి. ఇతర ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. సో అయోధ్యకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వెర్డిక్ట్ మనకి 2019 సందర్భంలో వచ్చింది. ఆ సందర్భం నుంచి అయోధ్య రియల్ ఎస్టేట్లో ఒక రకమైన మూమెంట్ అనేది మనం చూడవచ్చు. అయితే వాస్తవంగా అయోధ్య రియల్ ఎస్టేట్లో అసలైన ట్రెండ్ అనేది లాస్ట్ 3-4 years నుంచే వచ్చింది. మరీ ముఖ్యంగా మాట్లాడాలంటే 2020 నుంచి అయితే వచ్చింది. అంతవరకు వచ్చిన ర్యాలీ ఒకవైపు, 2020 నుంచి మీకు ఆల్మోస్ట్ 5 times 7 times కూడా ర్యాలీ అనేది వచ్చింది. సో ఇంత అబ్నార్మల్ ర్యాలీ కేవలం అక్కడ టెంపుల్ రావడం వల్ల వచ్చిందా, లేదా అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా జరుగుతూ ఉందా, లేదా ఫ్యూచర్లో ఏదైనా అంత పెద్ద న్యూస్ ఏమైనా వస్తూ ఉందా, ఏ కారణం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయడానికి ట్రై చేస్తే కొన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్య రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడాలి అంటే సింపుల్గా దీన్ని 3 భాగాల కింద డివైడ్ చేయవచ్చు. అయోధ్య మెయిన్ టెంపుల్ నుంచి 6 kilometers వరకు ఒక పార్ట్ అయితే, 6 kilometers నుంచి 12 kilometers వరకు ఒక పార్ట్ ఉంటుంది. 12 kilometers తర్వాత ఇంకొక ఫేజ్లో మీకు అయోధ్య 3 వస్తుంది. ఇలా 3 phases అయోధ్య డెవలప్మెంట్ అయితే ఉంటుంది. మనకి హైదరాబాద్లో HMDA ఎలా ఉంటుందో అయోధ్యకు సంబంధించి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక బాడీ అయితే ఉంది. ఇక్కడ మన హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే అయోధ్యలో 20 lakhs పాపులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 14 kilometers రేడియస్లో ఉంది. కంపేర్ టు హైదరాబాద్ ఇది 1/5 అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఈ అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ADA ఒక మాస్టర్ ప్లాన్ నేను చూడడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే 2031కి అయోధ్య యొక్క రేడియస్ అనేది దాదాపు 136 kilometers వరకు పెంచుకోవాలని చెప్పి, 2041కి ఇది దాదాపు 700 kilometers రేడియస్ వరకు పెంచుకోవాలని చెప్పి వాళ్ళ మాస్టర్ ప్లాన్ చెప్తా ఉంది. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ విత్ ఓవరాల్ లిమిట్స్లో మనం చూసుకుంటే దాదాపు 158 kilometers రేడియస్లో ఉందన్నమాట. అంటే మనకి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వైపు రావాలి అంటే 158 kilometers అయితే ఉంటుంది. సెంట్రల్ నుంచి చూస్తే 70 to 80 kilometers అనేది మనకి హైదరాబాద్లో ఉంది. అది కూడా ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత. కానీ
అయోధ్యలో 2031కే వీళ్ళు 134 కిలోమీటర్స్ రేడియస్ని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దానికన్నా ఇంకా పెద్ద హైలైట్ 2041కి 700 కిలోమీటర్స్ ప్లస్ RRR యొక్క రేడియస్ 360 కిలోమీటర్స్ అవుతా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ కంటే అది 1/5 ఉంది. హైదరాబాద్లో ఇన్ని ఎంఎన్సి కంపెనీస్, ఇంత డెవలప్మెంట్, ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ గ్రో అవ్వడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఒక ఏరియా, దట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద టెంపుల్, మీకు అయోధ్య 700 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంటే అది ఎంతవరకు వీళ్ళు హైప్ చేస్తూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని యాడ్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు తిరుపతి అనేది మన తెలుగు వాళ్ళకి లేదా ఎంటైర్ ఇండియాలో ఒక డెవలప్మెంట్ లేదంటే బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్, స్పిరిచువల్ అట్రాక్షన్ కలిగి ఉన్న డెస్టినేషన్. అలాంటి తిరుపతి కూడా మీకు హార్డ్లీ 20-30 కిలోమీటర్స్ రేడియస్నే కలిగి ఉంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన అయోధ్య అంతవరకు వెళ్తుందా అనేది ఒక డౌట్. దాన్ని పక్కన పెడితే ఇక్కడ నేను ఒక టిపికల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఒక సిటీ డెవలప్మెంట్ అవ్వాలి అంటే డివోషనల్, స్పిరిచువల్ అనే పాయింట్ పక్కన పెడితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరగాలి. సో యాజ్ ఏ స్పిరిచువల్ హబ్ అక్కడ మాస్ స్కేల్లో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రాదు. ఏవో ఐటీ హార్డ్వేర్ రిలేటెడ్ కంపెనీస్ని తెచ్చుకోవాలి. ఐటీ రిలేటెడ్ కంపెనీస్ మీకు మోస్ట్లీ ఎక్సెప్ట్ నోయిడా, ఢిల్లీ తప్ప ఇతర ఏరియాలో చాలా వరకు మీకు నార్త్ ఇండియాలో ఐటీ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వవు. ఏ బేసిస్లో మీకు అక్కడ పాపులేషన్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా అక్కడ పాపులేషన్స్కి మీరు వర్క్ ప్రొవైడ్ చేస్తారు, ఏ బేసిస్లో గ్రోత్ అనేది జరుగుతూ ఉందనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్. సరే, మేబీ వీళ్ళు చెప్తున్నట్టుగా అయోధ్య డెవలప్మెంట్ కోసం ఒక 82,000 కోట్లు మేము పెడతాం, నెక్స్ట్ 10 ఇయర్స్లో అయోధ్యని మేము వేరే లెవెల్లోకి తీసుకెళ్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ నేను చెప్తా. ఇదివరకు నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా అమితాబ్ బచ్చన్ అనే వ్యక్తి జస్ట్ 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్కి 14 కోట్ల రూపాయలు పే చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్లో నియోపోలిస్ లాంటి ఏరియాలో ఎకరా 100 కోట్లు అయిపోతాయని జనాలు ఏడిశారు. ఇన్ని ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి, ఇంత హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్న ఏరియాలో ల్యాండ్ వాల్యూ పెరిగితే జనాలు ఏడిశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వెళ్ళి 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని 14 కోట్ల రూపాయలు ఇచ్చి పే చేశాడు. దట్ టు రెసిడెన్షియల్ జోన్ ప్లాట్లో. అది కమర్షియల్ కానే కాదు. కమర్షియల్ అయితే దానికి ఐటీ టవరో లేకపోతే ఇంకేదో ఫైనాన్షియల్ హబ్బో ఏదో చేస్తే దానికి ఇంకేదో ఎంఎన్సీ కంపెనీకి ఇస్తే దానికి రెంట్లో వస్తుందో లేకపోతే ఏదో ఎప్రిషియేషన్ వస్తుంది. రెసిడెన్షియల్ జోన్లో 14 కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల వచ్చిన రిటర్న్స్ ఎంత? సరే, అమితాబ్ బచ్చన్ అయితే తనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి తను ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. మరి మిగతా రిటైల్ పీపుల్ ఏ ఫ్యాక్టర్ బేసిస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? కేవలం డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయడు. ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద ఎంత రిటర్న్ వస్తుందని చూస్తాం. సరే, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయవలసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి జస్ట్ డయల్ కంపెనీలో స్టార్టప్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిండు. అమితాబ్ బచ్చన్ బిట్ కాయిన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు, చాలా స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, పాలిటిక్స్లో, రియల్ ఎస్టేట్లో, బిజినెస్లో ప్రతి ఒక్క విషయంలో తనకు నాలెడ్జ్ ఉంది. నిజంగా తనకి అయోధ్య మీద ప్రేమ ఉండి ఉంటే, నిజంగా అయోధ్యలో ఇన్వెస్ట్మెంటే చేయాలి అంటే ఒక 3 సంవత్సరాల ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే తనకు తక్కువ డబ్బులు వచ్చేవి కదా. మరి ఆ తక్కువ డబ్బులు తను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అంటే తనకి ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన లేక కాదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే తనకి రిటర్న్ వస్తుందని తెలియక కాదు. ఇప్పుడు లోదా లాంటి ఒక టిపికల్ కాంప్లికేటెడ్ కన్నింగ్ కార్పొరేట్ కంపెనీ వేసిన వెంచర్లో లాస్ట్ 3-4 ఇయర్స్లో 5 times ర్యాలీ అయిన తర్వాత జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఏ విధమైన మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిపి మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా మీరు స్పిరిచువల్ లేదంటే గ్లోబల్ సిటీ లేకపోతే ఇంకేదో పేరుని పెట్టుకొని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా, 150,000 రూపాయలు ఒక స్క్వేర్ యార్డు టెంపుల్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటే అక్కడి ఆర్డినరీ పర్సన్ ఏ విధంగా బతుకుతాడు అంటే 6 కిలోమీటర్స్ తర్వాత కూడా అక్కడ ఆర్డినరీ పర్సన్ ఉండడానికి లేని విధంగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఒక టూరిస్ట్ ఏరియా లేకపోతే ఒక స్పిరిచువల్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే అక్కడ ల్యాండ్ ప్రైసింగ్ మీద సీలింగ్ అనేది ఉండాలి.
స్క్వేర్ యార్డ్ ₹1,50,000 ఏ విధంగా మీరు చేశారు? 3 years ముందు అక్కడ స్క్వేర్ యార్డ్ ₹10,000 ఉండేది. ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ కానీ, ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న వ్యక్తి కానీ ఆ ఏరియాకి వెళ్ళి ఉంటాడా? అక్కడ మరి ఏ ఇంటెన్షన్తో మీరు ఆ విధంగా ప్రైసెస్ని మ్యానిపులేషన్ చేశారు? ఏ విధంగా ప్రైవేట్ కంపెనీస్కి అక్కడ ఎక్కువగా ప్రాజెక్టులు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉన్నారు అనేది నాకైతే అర్థమైతలేదు. మనకి అక్కడ లోకల్ మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్స్ ప్రకారం నేను చూసుకుంటే టెంపుల్ నుంచి 6 kilometers లోపు ఉన్న ఏరియాలో లాస్ట్ 4 years బ్యాక్ 3 years బ్యాక్ చూసుకుంటే ₹10,000 ₹15,000 per square yard ఉండేది. అండ్ 6 kilometers దాటితే 4K లేదా 6K per square yard ఉండేది. ఇప్పుడు అదంతా 10 times పెరిగిపోయింది. సరే, దాన్ని పక్కన పెట్టుకుంటే ఈ లోదా అనే వాళ్ళు వేసిన వెంచర్ మనం చూస్తే ఒక ప్లాట్ కాస్టే ₹1,50,00,000. అండ్ మీరు అర్థం చేసుకోవాలి, ఒక ప్లాట్ కాస్టే ₹1,50,00,000 అంటే మిగతా కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ ఇతర వాల్యూస్ ఎంత హైప్ చేశారో లేకపోతే ఎంతగా పెరిగారో కూడా మీరు తెలుసుకోవచ్చు. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకోండి. మేబీ వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, నమ్మే వాళ్ళు నమ్ముతారో, ఎవరో వ్యూస్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే అయోధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నేను నా ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వబోతా ఉన్నాను. మీరు ఒకవేళ అయోధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా కొంత ర్యాలీ అయితే జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే అబ్నార్మల్గా ర్యాలీ ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని నేను చెప్తా. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం ల్యాండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ నార్త్ ఇండియాలో మనకి రెగ్యులేషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. సో ఒక పెద్ద కంపెనీ లైక్ మనం అనుకున్నట్టుగా హైప్ చేసినా కూడా లోదా లాంటి వెంచర్స్ లేదా ఇంకెవరైనా వెంచర్స్ ఇక్కడ HMD ఎలాగో అక్కడ ADA అలా ఉంది కాబట్టి వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన ల్యాండ్ ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప బయట ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. తర్వాత ఫ్లాట్స్ కమర్షియల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ఎప్రిషియేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కేవలం ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది కూడా ADA అప్రూవల్ ఉన్న ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 2 years వరకు ర్యాలీ అయితే ఉండొచ్చు. తర్వాత మీకు మార్కెట్లో ఒక పెద్ద క్రాష్ లేదా కన్సోలిడేషన్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. నా దృష్టిలో ఇది మరొక అమరావతి అని కూడా చెప్పుకుంటా. అమరావతి అంటే ఇక్కడ క్యాపిటల్ షిఫ్ట్ కాదు కానీ వాల్యూలో కరెక్షన్ అయితే స్ట్రీప్గా వస్తుంది. ఏదైనా కారణం వల్ల గవర్నమెంట్ చేంజెస్ జరిగినా ఇంకేదైనా జరిగినా మీకు అయోధ్యలో రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న రేట్ల నుంచి ఆల్మోస్ట్ 50 to 70% కూడా నెక్స్ట్ 2-3 years అయిన తర్వాత క్రాష్ అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నేను మళ్ళీ చెప్పేది ఒకటే, అబ్నార్మల్గా గ్రోత్ రేట్ని పెంచేసుకుని పోయారు. ఇప్పుడు పాపులేషన్స్కి నెక్స్ట్ 2-3 yearsలో వచ్చిన పాపులేషన్స్కి అక్కడ వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ ఇన్కమ్ లెవెల్స్లో వచ్చిన గ్రోత్ రేట్ని ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి చూస్తే వాళ్ళు ఇచ్చే ప్రైసెస్ అనేది చాలా ఎక్కువ. ఈ ప్రైసెస్ అనేది సస్టైన్ అయితే కానే కాదు. ఇదైతే నేను గ్రౌండ్ రియాలిటీ బేస్డ్గా ఒక కేస్ స్టడీ బేస్డ్గా ఇస్తూ ఉన్నాను. ఇది మీ స్పిరిచువల్ ఇంట్రెస్ట్, రిలీజియస్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్తో సంబంధం లేదు. కేవలం ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేదా దీని బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి కోసం చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తా ఉన్నాను. డెఫినెట్లీ ఈ వీడియో మీకు సపోర్ట్ చేసిందంటే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.